ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు వాక్ విత్ జీసస్ యూట్యూబ్ సహోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని దేవుని మాటలు మనం వింటూ అనేక మంది బిడ్డలను బలపరిచేవారిగా మనం అందరం ఉందాం. కీర్తనలు 34 అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. శ్రమల భారం, సమస్యల ఒత్తిడి, అనారోగ్యం, నిరాధారణ, నమ్మక ద్రోహానికి గురైన నిరాశ బ్రతుకులు, మన జీవితంలో, మన ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లు తట్టుకోలేకపోతున్నావా? నలిగిపోతున్నావా? అలసిపోతున్నావా? సొమ్మసిల్లిపోతున్నావా? కృంగి ఉన్న నీ బ్రతుకును దరిచేర్చి నిన్ను ఆదరించి నిన్ను మరలా జీవిత పయనంలోనికి కొనసాగించి దేవుడు నీ చెంతనే ఉన్నాడు. నీవు పిలిచిన ప్రతిసారి నీకు ఉత్తరమిస్తాడు. ప్రార్థించిన వెంటనే నీకు సమీపముగా ఉంటాడు. నీకు అభయమిచ్చి ఆలోచన చెప్పి నీకు తోడుగా నడిచి నిన్ను నడిపిస్తాడు. ఒక్కోసారి కుటుంబ సమస్యల వల్ల విసిగిపోతున్నావా? ఆరోగ్య సమస్యల వల్ల విరిగిపోతున్నావా? ప్రేమలో ఓడిపోతున్నావా? నలిగిపోతున్నావా? నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అంటున్నాడు. మరి ఆయనకు దగ్గరగా ఉండేవారిగా మనం అందరం ఉందామా? దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామానికి లెక్కింపలేని స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం రాజా. గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రభా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి వందనాలు నాయన. ఎవరైతే ఈ యూట్యూబ్లో ఈ ప్రార్థన వింటున్నారో నాయన, నిజమేనైనా కుటుంబ సమస్యల వల్ల ప్రేమలో ప్రభా నలిగిపోతున్నారేమో ప్రభా, ఓడిపోయి నమ్మక ద్రోహంతో ప్రభా ఎవరైనా బాధపడుతూ ఉన్నారేమో ప్రభా, నేనున్నానని ప్రభు నీ చెంతనే నేను ఉండి ప్రభు నీకు ఆశ్రయం ఇస్తానని మాతో సూటిగా మాట్లాడుతున్న దేవానికి వందనాలు నాయనా. నీ చిత్తంలో మమ్మల్ని అందరినీ రక్షించి ప్రభు ఇదిగోనైనా నీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ఈ చిన్ని ప్రార్థన, కొద్ది ప్రార్థన, పాసాన్ని చేర్చుకుంటారని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.